కొందరు మూర్ఖులు మాత్రమే బాబ్రీ మసీదు ఉండాలని చెప్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాబర్ జ్ఞాపకార్థం నిర్మించిన బాబ్రీ మసీదు అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈ సంక్రాంతి మనకు సనాతన క్రాంతి అన్నారు. జనవరి 22 వరకు ఈ సనాతన క్రాంతి కొనసాగుతుందని చెప్పారు. 550 ఏళ్ల నాటి మన కళ్ళ ముందు సాకారం కాబోతుందని చెప్పారు. అద్వానీ రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లో జహీరాబాద్ నుంచే ప్రారంభమైందన్నారు కిషన్ రెడ్డి. 130 కోట్ల ప్రజల ప్రతినిధిగా ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కాటేపల్లి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ హాజరై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. పదవుల్లో ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని సూచించారు. కాబట్టి అసెంబ్లీ కన్వీనర్లు ఇప్పుడు అవి కాలువల దగ్గర రాశారు, వచ్చిన వాళ్ళు అటెండెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కమలం గుర్తు మాత్రమే, అవునా కాదా? పార్లమెంటుకు అభ్యర్థిని పంపేందుకు మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మారెడ్డి గారికి అట్లా కంపల్సరీ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాక మన ఎర్ర మహేష్ అన్న గారికి, అలాగే పెద్దలకు చిన్నలకు